సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో నేషనల్ రోడ్ సేఫ్టీ డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ సీట్ బెల్ట్, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని అన్నారు. సిగ్నల్స్ దగ్గర సిగ్నల్ జంప్ చేయకూడదని, యూ-టర్న్ దగ్గర ఇండికేటర్లు వేయాలని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, గౌతమ్, శిరీష పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ మనము ఈ ప్రోగ్రాం చేస్తున్న దానికి ముఖ్య కారణం ఏంటంటే రోడ్డు మాసోత్సవాలు, రోడ్డు భద్రతా మాసోత్సవాల కింద మనము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగంగా మనము మన భారతదేశ పౌరులకందరికీ రోడ్డుపై ఒక అవగాహన, రోడ్డు భద్రత గురించి అవగాహన కలిగించడానికి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం అన్నమాట. మీరు ఇక్కడ ఉన్న చిత్రాలను చూడగలిగితే ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క హెచ్చరిక ఉంటుంది. ఆ హెచ్చరిక, ఆ రూల్స్ మనం ఫాలో అవుతే రోడ్డు ప్రమాదాలకు మనం గురి కాకుండా ఉంటాం అన్నమాట. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ రెడ్ లైట్ జంప్ చేయకూడదు, జీబ్రా క్రాసింగ్ వాడాలి, హెల్మెట్ వాడాలి, అతివేగం ప్రమాదకరం, ఓవర్లోడ్ చేసుకోకూడదు, మరియు రోడ్డుపై చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, అండ్ మద్యం సేవించకూడదు, ముఖ్యంగా సీట్ బెల్ట్ వాడడం, అండ్ మరి ఫస్ట్ ఎయిడ్ అనేది యాక్సిడెంట్ అయినప్పుడు స్టూడెంట్ ఏమంటారు మన ద్విచక్ర వాహనం నడిపే వాళ్ళకు యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఇలాంటివి మనం బాధ్యతగా భావించి మనం ఖచ్చితంగా రోడ్డు పైన అవగాహనతో ఒక సేఫ్టీ అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి. దానికోసమని మనము ప్రతి జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు రోడ్డు మాసోత్సవాలు చేస్తూ ఉంటాం. భారతదేశం ఆల్ ఓవర్ ఇండియా ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి. మనము ఏంటంటే ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు అతను ధరించినట్టు, ఈయన ధరించినట్టు హెల్మెట్ వాడాలి. మీరు కూడా బ్రదర్ హెల్మెట్ వాడాలి, లేకపోతే యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా తలబగిలి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఖచ్చితంగా వాడాలి. ఆయన చూడండి సీట్ బెల్ట్ పెట్టుకున్నారు ఇందాక కార్లో వెళ్ళేటైనా. అట్లా మనము 4 వీలర్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ఖచ్చితంగా వాడాలి. దానివల్ల ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు మనము సేవ్ అవుతాం అన్నమాట. యాక్సిడెంట్ అవ్వడం వల్ల మనం అది గుద్దుకున్నప్పుడు అద్దం దాటి బయట పడిపోకుండా సేఫ్గా ఉంటాము. ఇంకొకటి ఏంటంటే మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు జీబ్రా క్రాసింగ్ వాడాలి. చుట్టుముట్టు ఎవరున్నారో ఏంది యాక్సిడెంట్ అవ్వకుండా పక్కన వాళ్ళకి కూడా కాకూడదు అనమాట. సో మనం జాగ్రత్తగా నడపాలి. ఎప్పుడైనా 4 వీలర్ ఉన్నప్పుడు మన పైననే ఉంటుంది బాధ్యత, అవతల వాళ్ళు అనేది వాళ్ళ సేఫ్టీ మనం చూసుకోవాలి కాబట్టి. ఇంకోటి ఏంటంటే పండుగల టైంలో మనము సంక్రాంతి వచ్చింది, తాగి నడుపుతూ ఉంటాం. న్యూ ఇయర్ టైంలో కూడా యూత్ అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అసలు చేయకూడదు అనమాట. రోడ్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి. మరియు ఇప్పుడు ఇక్కడ యూటర్న్ ఉంది, యూటర్న్ దగ్గర ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఇండికేటర్ వేసుకోవాలి. ఒక 50 మీటర్ల ముందే ఇండికేటర్ వాడడం అలవాటు చేసుకోవాలి. చుట్టుముట్టు చూసి మనం రోడ్ క్రాస్ చేయడం చేయాలి, లేకపోతే ఖచ్చితంగా ప్రమాదాలు అయ్యే ఆస్కారాలు ఉంటాయి. మనకి కరోనా కంటే కూడా రోడ్ యాక్సిడెంట్ వల్ల జనాలు ఎక్కువ చనిపోతున్నారు. అది మనం మెయిన్గా గమనించాలి. ఇలాంటివి పాటించాలి. మనం రెడ్ లైట్ దగ్గర ఆగాలి. రెడ్ లైట్ దగ్గర మనము ఎందుకు ఆగాలని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. యాక్సిడెంట్ దానివల్లనే అవుతాయి మెయిన్గా. ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ అయ్యాక మనకెందుకు లేని పట్టించుకోకుండా ఉండకూడదు. ఖచ్చితంగా యాక్సిడెంట్ అయిన వ్యక్తికి మనం సహాయం చేయాలి. వాళ్ళకి అంబులెన్స్కి కాల్ చేసి వాళ్ళని తరలించాలి. ఇలాంటివి చేస్తూ ఉంటేనే రోడ్ యాక్సిడెంట్ల వల్ల చనిపోయే వాళ్ళ ఆ సంఖ్య అనేది మనం తక్కువ చేయగలుగుతామండి. ఖచ్చితంగా మీరు హెల్మెట్లు కొనాలి, వాడాలి. అంటే 600-700 ఉంటుంది హెల్మెట్. అదే తలకి దెబ్బ తాకితే కుట్లేపించుకోవడానికి వాడు 1000-1500 ఖచ్చితంగా జుట్టు పోతుంది. అలాంటి అపనమ్మకాలు పెట్టుకోకూడదు. మనం హెల్మెట్ ధరించి మన పైన ఒక భార్య పిల్లలు అనేవాళ్ళు మన పైన ఆధారపడి ఉంటారు. సో ఖచ్చితంగా మనము రోడ్డు సేఫ్టీ అనేది పాటించాలి. పాటిస్తేనే మనకి ఫ్యామిలీ సేఫ్గా ఉంటారు. ఎందుకంటే మనం లేకపోతే మన ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఖచ్చితంగా మనం ఈ సేఫ్టీ అనేది పాటించాలండి. ఓకేనా అండి? ఖచ్చితంగా మనము రోడ్డు భద్రత అనేది ఫాలో కావాలి.